మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు విడిపోయిన బంధాలను కలుపుతున్నాయి. మొన్న ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు చేతులు కలిపితే ఇప్పుడు శరద్ పవార్, అజిత్ పవార్లను ఏకం చేసే ఎన్నికలు. పార్టీగా రెండుగా చీలిన లోకల్ ఎలక్షన్స్ వేళ పవార్ కుటుంబం ఒక్కటైంది. శరద్ పవార్, అజిత్ పవార్ నాయకత్వాల్లోని ఎన్సీపీ పార్టీస్ పింప్రి చించ్వాడ్ ఎన్నికల బరిలోకి జట్టుగా రంగంలోకి దిగాలని నిర్ణయించటం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. ఈ కొత్త కూటమికి తన బాబాయ్ శరద్ పవార్ నాయకత్వం వహిస్తారని అజిత్ వెల్లడించారు. జనవరి 15న మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 28 కార్పొరేషన్స్, 32 జిల్లా కౌన్సిల్స్, 336 పంచాయతీ సమితులకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని కీలక నిర్ణయాలుంటాయని అజిత్ పవార్ తెలిపారు. త్వరలోనే సీట్ల సర్దుబాటు జరుగుతుందన్న అజిత్ పవార్ పార్టీ కార్యకర్తలు ప్రచారంపై ఫోకస్ పెట్టాలని సూచించారు. మొత్తానికి మహారాష్ట్రలో కుటుంబాల పునరీకరణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బృహన్ ముంబై పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి పార్టీలు ఎత్తుకి పై ఎత్తులు వేస్తున్నాయి.